హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఏపీ ఎంసెట్లో బైపీసీ కౌన్సిలింగ్కి సంబంధించి వెటర్నరీ ఇంకా అలానే అనిమల్ హస్బెండరీకి సంబంధించి కౌన్సిలింగ్ ఎప్పుడు స్టార్ట్ చేస్తారో, ఇంకా మనకి కౌన్సిలింగ్ వచ్చేసి ఏ సైడ్లో స్టార్ట్ చేస్తారో, ఇంకా అలానే మనకి వెటర్నరీ ఇంకా అలానే అనిమల్ హస్బెండరీలో ఫ్రీ సీట్ రావాలంటే మనకి ఏపీ ఎంసెట్లో ఎంత ర్యాంక్ రావాలి, సో వీటి గురించి ఇప్పుడు డీటెయిల్గా తెలుసుకుందాం. సో ముందుగా కౌన్సిలింగ్ వచ్చేసి శ్రీ వెంకటేశ్వర వెటర్నరీ యూనివర్సిటీ అనే సైడ్లో స్టార్ట్ చేస్తారనమాట. సో ఇప్పుడు చూసుకుంటే మనకి ప్రజెంట్ కౌన్సిలింగ్కి సంబంధించి ఎటువంటి అప్డేట్ కూడా రాలేదు. ప్రజెంట్ ఈ సైడ్లో మనకి ఓన్లీ డిప్లొమా ఇన్ అనిమల్ హస్బెండరీ అనే కోర్సుకి మాత్రమే కౌన్సిలింగ్ స్టార్ట్ చేస్తారనమాట. ఈ కోర్స్ ఎలిజిబిలిటీ వచ్చేసి 10th క్లాస్ అనమాట. సో 10th క్లాస్ పాస్ అయిన వాళ్ళు ఈ కోర్స్కి అయితే అప్లై చేసుకోవచ్చు. ఇంకా బీఎస్సీ వెటర్నరీ అలానే అనిమల్ హస్బెండరీకి సంబంధించి మనకి కౌన్సిలింగ్ వచ్చేసి మనకి జూలై ఎండింగ్లో లేదంటే ఆగస్ట్ ఫస్ట్ వీక్లో స్టార్ట్ చేయొచ్చు అనమాట. లాస్ట్ ఇయర్ కూడా కౌన్సిలింగ్ వచ్చేసి మనకి జూలై ఎండింగ్లో స్టార్ట్ చేశారు. సో ఆ విధంగా మనకి ఇయర్ కూడా సేమ్ అదే టైంకి అయితే మనకి స్టార్ట్ చేయొచ్చు. సో మనకి ఇంకో 1 వీక్లో అనిమల్ హస్బెండరీ ఇంకా వెటర్నరీకి సంబంధించి మనకి అప్డేట్ రావచ్చు అనమాట. అలానే కౌన్సిలింగ్ ప్రాసెస్ వచ్చేసి 2 కోర్సులు కలిపి ఒకేసారి స్టార్ట్ చేస్తారు. సో 2 కోర్సులు ఒకేసారి ఒకే టైంలో అయితే కౌన్సిలింగ్ అయితే స్టార్ట్ చేస్తారు. ఇంకా నెక్స్ట్ మనకి ఈ వెటర్నరీ అలానే అనిమల్ హస్బెండరీ మనకి ఫ్రీ సీట్ రావాలంటే ఏపీ ఎంసెట్లో ఎంత ర్యాంక్ రావాలో చూసుకుంటే, సో మనకి ర్యాంక్ వచ్చేసి బిలో 5000 లోపు ఉండాలన్నమాట. సో ఎవరికైతే ఏపీ ఎంసెట్లో బిలో 5000 లోపు ర్యాంక్ వచ్చి ఉంటుందో సో వాళ్ళకైతే ఛాన్స్ అయితే ఉంటుంది. ఒకవేళ మీకు ఏపీ ఎంసెట్లో 5000 కంటే ఎక్కువ ర్యాంక్ వచ్చినా కూడా మీరు అప్లై చేసుకోవచ్చు, కానీ మీకు సీట్ వస్తుందో లేదో గ్యారంటీగా చెప్పలేము. ఎందుకంటే ఏపీలో వెటర్నరీ సీట్లు వచ్చేసి మనకి చాలా తక్కువ ఉన్నాయి కాబట్టి, సో కాంపిటీషన్ అయితే చాలా ఎక్కువ ఉంటుంది కాబట్టి, సో అందరికీ సీట్ వస్తుందని చెప్పలేము. బట్ మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీరు అయితే అప్లై చేసుకోవచ్చు. సో కౌన్సిలింగ్కి సంబంధించి నోటిఫికేషన్ రిలీజ్ చేసి మీ వెంటనే అప్డేట్ చేస్తాను. కౌన్సిలింగ్కి సంబంధించి ప్రతి అప్డేట్ కూడా రెగ్యులర్గా పోస్ట్ చేస్తూ ఉంటాను. మన ఛానల్లో బైపీసీ కౌన్సిలింగ్కి సంబంధించి ప్రతి అప్డేట్ కూడా రెగ్యులర్ అయితే పోస్ట్ చేయడం జరుగుతుంది. సో ఇదే ఫ్రెండ్స్ ఏపీ ఎంసెట్లో బైపీసీ కౌన్సిలింగ్కి సంబంధించి బీఎస్సీ వెటర్నరీ అలానే అనిమల్ హస్బెండరీకి సంబంధించి అప్డేట్ అనమాట. సో దీనికి సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి, లేదంటే ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి. ఇంకా మీకు వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.